కనకదుర్గ గారు మనం చూస్తే గతంలో తిరుపతికి సంబంధించి ఎన్నో రకాల అంశాలు మనం చూస్తూ వస్తున్నాం. పింక్ డైమండ్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మీద నెప్పని తోసేసి అక్కడ వాళ్ళు దేవుడితో కూడా అప్పట్లో ఆటలాడారు. కానీ వీళ్ళ హయాంలోకి వచ్చిన తర్వాత పవిత్రమైన లడ్డూలో కల్తీ నెయ్యి, అసలు కల్తీ నెయ్యి అసలు నెయ్యే లేదని చెప్పేసి చెప్తుంది సిట్. ఇప్పుడు అసలు నెయ్యే వాడలేదని చెప్పి చెప్తుంది. అదేవిధంగా చూసుకుంటే తిరుపతికి సంబంధించి పరకామని అక్కడ చోరీ. సో ఇవే కాకుండా తల నీలాలు కూడా అమ్ముకున్నారట. వీటికి సంబంధించి కొన్ని కోట్లు అని చెప్పేసి చెప్తున్నారు. ఇలా ప్రతిదీ కూడా చూస్తూ వస్తున్నాం. కానీ అంటే ఎద్దుటోరు పైన బురద చల్లేసి వీళ్ళ చేతుల్లో ఉన్న బురదను తీసుకొచ్చి చల్లేసి పింక్ డైమండ్ అని చెప్పేసి అప్పట్లో అన్నారు. కానీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఇలాంటి ఆగడాలని యాజ్ ఏ హిందూ భక్తులు మీరు ఎలా చూస్తారు? ఇవాళ అదే కదా క్లియర్ కట్గా మనకు అన్ని న్యూస్లు వచ్చాయి, రిపోర్ట్స్ వచ్చాయి. బీటా స్టిటోస్టెరాల్ అనేది ఒకటి పాజిటివ్గా వచ్చిందని తెలుస్తోంది. ఈ బీటా స్టిటోస్టెరాల్ అనేది కూడా అంటే ఇంతకు ముందు కల్తీ అన్నాం కదా, అది ఒక రసాయనమేమో, నాకు దాని గురించి అంత డీటెయిల్గా తెలియదు. కానీ ఏది ఏమైనా ఇవాళ ఒక్కొక్కటి బయటకు వచ్చాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫస్ట్ అసలు ధర్మారెడ్డి ఒప్పుకున్నారు. తర్వాత ఇతను ఎవరు ఇప్పుడు సుబ్బారెడ్డి వైపు అన్ని వేళ్ళు చూపిస్తున్నాయి. ప్రతివాడు మేము దేవుడి దగ్గర ఏంటి వచ్చి మేము ప్రమాణాలు చేస్తాము, అక్కడికి వస్తాం ఇక్కడికి వస్తాం అనేవాళ్ళే. ఎన్ని చేసినా ఇవాళ నిజమైతే బయటకు వచ్చిందిగా. మీరు అన్నారు మనందరం కూడా వెంకటేశ్వర స్వామి భక్తులమేనండి. సో భక్తులుగా మనందరం కూడా చాలా బాధపడతాం. ఇప్పుడు ఆల్రెడీ అది కల్తీ లడ్డు బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఇతను ఏం చెప్పాడు, సుబ్రహ్మణ్యం అతనికి చెప్పాట వాళ్ళకి, అతని పేరేంటి సురేంద్రనాథ్ ఫోన్ చేస్తే ఈ సుబ్రహ్మణ్యం చెప్పొద్దని 3-4 సార్లు చెప్పారట. అయితే నిన్న విచారణలో సిట్ వాళ్ళు అడిగారు ఎవరు చెప్పారు మీకు చెప్పొద్దని అంటే నోరు మూసుకున్నాడు, నోరు విప్పలా. అంటే మీకు అర్థమవుతుంది కదా, అంటే పైనుంచి వీళ్ళకి ఆర్డర్స్ వచ్చాయి. ఇప్పుడు ఏంటి డిప్యూటీ ఈఓ ఈయన కలిపి వెళ్ళి చెప్పారు ఎవరికి, సుబ్బారెడ్డికి చెప్పుంటే సుబ్బారెడ్డి ఆల్రెడీ అప్పటికే కొన్ని లడ్డూలు వెళ్ళిపోయాయి, కల్తీ లడ్డూలు భక్తులకు వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు బయట పెడితే ఈ కల్తీ లడ్డూల వ్యవహారం బయటకు వస్తే వాళ్ళ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి, ముఖ్యంగా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. చెప్పొద్దని చెప్పారు అని వాళ్ళ సుబ్రహ్మణ్యం నోరు విప్పాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అంటే వాళ్ళకి తెలిసి వాళ్ళు భక్తుల్ని మోసం చేశారు. మోసం చేసి ప్రతి ఒక్కడు వచ్చి అసలు కల్తీయే లేదు. మరి కల్తీ లేకపోతే ఇప్పుడు ఇంతమందిని మీరు బాధ పెట్టారు కదా, దీనికి మీ జవాబు ఏంటి? అసలు కల్తీ కాదు, అసలు నెయ్యే లేదని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు నెయ్యి లేదు, అసలు నెయ్యి అనే పదార్థమే లేదండి. కానీ మన సత్యమూర్తి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇలా చేతికి రాసుకుని అబ్బాయి ఎంత మంచి వాసన అనేవారు. ఇతను ఎవరు, సుబ్బారెడ్డి అని. అంటే ఎంత నటన వీళ్ళందరిది, ఎంత నాటకాలు ఆడారు ఒక్కొక్కళ్ళు. మీరు అది గమనించండి. ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు మీరు కోర్టులు ఇవన్నీ పక్కన పెట్టండి కొంచెంసేపు. ఇప్పుడు కోర్టులో ఎలాగా తేలుతుంది. కానీ వీళ్ళని ఏం చేయాలి? ఇంతకుముందు నేను చెప్పినట్టుగా భక్తులకు అప్పచెప్పాలా. వీళ్ళు తప్పు చేశారు కాబట్టి ఇప్పుడు ఒక హిందూ భక్తురాలుగా నేను అడుగుతానండి, ఇప్పుడు ఇదే ఒక మస్జిద్లోనే ఎక్కడో జరిగిందని అనుకుందాం, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు సార్? వాళ్ళు కోర్టులకు వెళ్ళే వరకు ఊరుకుంటారా వాళ్ళు? అంటే హిందువులు అనే వాళ్ళకి సహనం ఎక్కువ అని మీరు ఇంతలా సహించాలా? వీళ్ళందరూ ప్రతి విషయంలోనూ వీళ్ళు సహిస్తూ వెళ్ళాలా? ఇప్పుడు ఇంతమంది చేత మీరు కల్తీ లడ్డు తినిపించారు, అసలు నెయ్యే లేని లడ్డు తినిపించారు. అది ఇలా విడిపోయేదండి, మీకు బాగా గుర్తుండి ఉంటుంది. ఇలా విడిపోయేది ఆ లడ్డు, అసలు ఎక్కడ దగ్గర పడలేదు, ఒకలాగా ఉండేది. అది వెళ్ళి తింటే అసలు మనకి అర్థం కాలేదు ఇదేంటి ఇది నిజంగా తిరుపతి లడ్డు ఏనా అని. కానీ మనకు అప్పుడు తెలియదు కదా, మనందరం మోసపోయాం. అంటే అదే నెయ్యితో స్వామివారి కైంకర్యాలు కూడా అభిషేకం నెయ్యి అంటారేంటి సార్? మళ్ళా మీరు కాదు, అది ఆ రసాయనంతో, అదే రసాయనం అన్నది, ఆ రసాయనాలతో చేసిన వైసీపీ రసాయనంతో అనండి. ఆ వైసీపీ రసాయనంతో దేవుడికి వాళ్ళు కైంకర్యాలు ఇచ్చారు, అయోధ్యకు పంపించారు 1,00,000 లడ్డూలు, మోదీని మోసం చేశారు, అమిత్ షా మోసం చేశారు. ఆయన తెలుసు కదా, అందుకే పక్కకి ఇలా పడేశాడు. ఆయన చాలా తెలివైన వాడు. జగన్మోహన్ రెడ్డి అమాయకంగా కనిపిస్తూ ప్రజల్ని మోసం చేయడంలో చాలా తెలివైన వాడు. కాబట్టి ఇవాళ ఇంతమంది మనోభావాలు దెబ్బతీసేలాగా చేశారు. కాబట్టి ఇప్పుడు సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టాలి.
ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టమనండి. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి అదేదో లడ్డు అదేదో గుడి అని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా, ఇప్పుడు ఈయన ఏం చెప్పాలంటే అదేదో కెమికల్, అదేదో నెయ్యి లేని లడ్డు మా హయాంలో జరిగింది కానీ నాకు సంబంధం లేదు అని చెప్తాడా? ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ ఈవోకి చెప్పాక ఈవోకి వాళ్ళు చెప్పలా, ఈవోకి చెప్పాలి, చెప్పలేదు. ఈవోకి చెప్పకుండా దాచి, అంటే ఈవోకి చెప్తే ఇది ఎక్కడ రచ్చ అవుతుందో అని వాళ్ళలో వాళ్ళు కుమ్మక్కయ్యి నోర్లు మూసుకున్నారు. మైసూరు నుంచి వచ్చిన రిపోర్ట్ని దాచిపెట్టమని చెప్పారు. అసలు దాని ప్రస్తావన తేలే. మరి మేము రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్ వచ్చాక 4 ట్యాంకర్లు వెనక్కి పంపించామని మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు కదా. ఏ ట్యాంకర్లు పంపించారు? మంచినీళ్ళు వెనక్కి పంపించారా మీరు? మంచినీళ్ళు వెనక్కి పంపించి కల్తీనే లోపలికి పంపించారా? అది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఇప్పుడు మనకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాలి యలహంక నుంచి వచ్చి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉండే హిందువులందరికీ క్షమాపణ చెప్పి, హిందువులందరికీ ఇగో ఇది తప్పు జరిగింది, మేము కల్తీ లేదన్నాము కానీ కల్తీ జరిగింది, నా హయాంలో జరిగింది, ఇందుకు నేను మీ అందరికీ క్షమాపణ చెప్తున్నాను అని పొర్లు దండాలు పెడతాడా? వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర పొర్లు దండాలు పెడతాడా? ఏం చేస్తాడు? ఇవాళ సమాధానం కావాలి. నేను ఒక భక్తురాలుగా అడుగుతున్నానండి, ఒక జర్నలిస్ట్గా అడుగుతున్నాను, ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తిగా అడుగుతున్నాను, ఒక భారతదేశ పౌరురాలుగా అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. వైవి సుబ్బారెడ్డి చెప్పాలి, ధర్మారెడ్డి కూడా ఇందులో పాల్గొవాలి, ఎందుకంటే ఆయన కూడా అందులో కీ రోల్ పోషించాడు. ఈ సుబ్రహ్మణ్యాన్ని అక్కడ నిల్చోబెట్టాలి, ప్రజల ముందు మాట్లాడించాలి. అర్థమైందా మీకు? ప్లస్ కరుణాకర్ రెడ్డిని కూడా అక్కడ నిల్చోబెట్టాలి. మొత్తం ఈ 4 స్తంభాలు నిల్చుని జరిగిన కుట్రంతా బయటపెట్టి ఎన్ని వందల కోట్లు తిన్నారో ప్రజలకు చెప్పాలి. ఒక పింక్ డైమండ్, అసలు పింక్ డైమండే పోకపోతే పింక్ డైమండ్ పోయిందని ఒక కథ సృష్టించి, చంద్రబాబు నాయుడు హయాంలోనే సృష్టించి, అంటే మీరు ఎంత ఏమనాలో కూడా నాకు మాటలు రావట్లే, అంటే ఎంత కుత్సితులనాలా ఏమనాలి వీళ్ళని. మీరు ఒక స్వామితోటి ఆడుకున్నారు, వెంకటేశ్వర స్వామితో ఆ రోజు ఆడుకున్నారు, వెంకటేశ్వర స్వామి ప్రసాదాలతో మీ హయాంలో 5 ఏళ్ళు ఆడుకున్నారు. ఇప్పుడు ఈ 18 నెలలుగా కూడా మీరు అబద్ధాలు చెప్తూ మీరు ఇంకా ధైర్యంగా ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నారు. మీరు ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. యలహంక నుంచి ఒక వ్యక్తి వచ్చి ప్రెస్ మీట్లు పెడతాడు, అబద్ధాలు చెప్తాడు, వెళ్ళిపోతాడు. సో వీళ్ళని కట్టడి చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేయాల్సిన పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకుండా చెయ్యండి, సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళని తరివేయండి ఆంధ్రప్రదేశ్ నుంచి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నారు కాబట్టి మీ అందరి చేత కల్తీ లడ్డు ఎవరో ఒకరు తినుంటారు కదండి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి వెళ్తే కనీసం ఒక 10-15 మందికి మనం లడ్డు పంచుతాం, కనీసం ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇప్పుడు ఆఫీసుల్లో అయితే కనీసం 100 మంది తింటారు. సో ఇంతమంది చేత తినిపించి ఇంత పాపం మూటగట్టుకున్నందుకు వీళ్ళందరినీ ఏం చేస్తారో ఇప్పుడు మనకి కోర్టు కూడా చెప్పాలి. ఎందుకంటే కోర్టులు కూడా ఇందులో అలసత్వం వహించకూడదు. అంటే మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, వీఆర్ నాట్ డిమాండింగ్. ఇక్కడ మనం కోర్టును రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి కోర్టులు కూడా ఆలోచించాలి, శిక్ష ఏ రకంగా వేస్తారు అది కావాలి మనకి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.